నమస్తే వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మూసిపై కేంద్రానికి సీఎం రేవంత్ తప్పుడు సమాచారం మాజీ మంత్రి హరీష్ రావు. మంచి చేసినోడిపై బురద చల్లుతారా మాజీ సీఎం వైఎస్ జగన్. హుస్నాబాద్ లో నూతన పురపాలక సంఘం భవనాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. చీరలు కట్టుకుని ఆర్టీసీ బస్ ఎక్కి నిరసన తెలిపిన దివ్యాంగులు. మేటిపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫుడ్ ఫెస్టివల్. మూసి బాధితులకు పునరావాసం విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి తప్పుడు సమాచారం ఇచ్చారని మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. పార్లమెంట్లో మా ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు వచ్చిన సమాధానంతో రాష్ట్ర కాంగ్రెస్ మోసపూరిత వైఖరి బయటపడిందని, కేంద్రానికి చెబుతున్నది ఒకటి, ఇక్కడ అమలు చేస్తున్నది మరొకటి అని తేటతేలమైందన్నారు. తెలంగాణ భవన్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భూసేకరణ చట్టం 2013 అమలు చేస్తున్నామని రేవంత్ పచ్చి అబద్దాలు చెప్పి వారి పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సహా సాక్షాత్తు పార్లమెంటే తప్పుదోవ పట్టించడం సిగ్గుచేటు. మూసి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుపై ప్రభుత్వ వాస్తవాలను దాచిపెడుతుంది. మూసి బాధితులకు పరిహారం విషయంలో పార్లమెంట్కు చెప్పిన అంశాలపై సీఎంతో చర్చించేందుకు నేను సిద్ధమని హరీష్ ప్రకటించారు. టీవీలోనా, సచివాలయంలోనా, అఖిలపక్ష సమావేశంలోనా ఎక్కడకు చర్చకు రావాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాలని సవాల్ విసిరారు. Acquisition, Rehabilitation and Resettlement Rules 2014 and the Right to Fair Compensation and Transparency in Land Acquisition, Rehabilitation and Resettlement Act 2013 would be followed for resettlement of the affected households and land acquisition అని ఇందులో చెప్పారు. అంటే మేము 2013 భూసేకరణ చట్టాన్ని ఫాలో అవుతున్నాము, దాన్ని అమలు చేస్తున్నాము అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని ఇది పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి సమాధానం. ఇది కాపీ కూడా మీ అందరికీ ఇస్తాను. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పైన రాష్ట్ర ప్రభుత్వము వాస్తవాలను దాచిపెడతా ఉంది. పార్లమెంట్ను తప్పుదో పట్టించడం అనేది సిగ్గుచేటు. ఏకంగా కేంద్ర ప్రభుత్వాన్ని, పార్లమెంటును కూడా ఈరోజు తప్పుదో పట్టించారు. కేంద్ర ప్రభుత్వానికి, పార్లమెంటుకు చెప్తున్నది ఒకటి, ఇక్కడ అమలు చేస్తున్నటువంటిది ఒకటి. ఈ క్వశ్చన్ మీరు చూస్తే ఇది అన్స్టార్డ్ క్వశ్చన్, క్వశ్చన్ నంబర్ 69, డేటు 25 నవంబర్ 2024. వాస్తవానికి ఇక్కడ ఏమన్నారు? 2013 భూసేకరణ చట్టం అమలు చేస్తున్నాం. అయితే ఇలా నేను మీరు ఒక లైన్ చదివాను మీకు మీ నాలెడ్జ్ కోసము, ప్రజల కోసం కూడా. ఇందులో ఒకటేముంది, ఫస్ట్ లైను, తెలంగాణ స్టేట్ రైట్ టు ఫేర్ కంపెన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ ఎక్విజిషన్, రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ రూల్స్ 2014. ఏంటిది? 2013 భూసేకరణ చట్టం ఉన్నప్పుడు ఇది రాష్ట్ర ప్రభుత్వం 2014లో మరొక చట్టం తెచ్చింది. 2013 భూసేకరణ చట్టం ఏం చెప్తుందంటే, దేశం మొత్తం కూడా తప్పకుండా ఏ ప్రాజెక్టులోనైనా నిర్వాసితులకు ఈ రకంగా ఆదుకోవాలని చెప్పి అప్పటి యూపీఏ ప్రభుత్వం 2013లో చట్టం తెచ్చింది. చట్టంలో చాలా స్పష్టంగా చెప్పారు, ఇల్లు కోల్పోతే ఇల్లు ఎలా ఇవ్వాలి, వాళ్ళ ఉపాధి ఎలా చూడాలి, ఆ కుటుంబాలను ఎలా ఆదుకోవాలి, అన్ని విషయాలు కూడా చాలా స్పష్టంగా చట్టంలో చెప్పారు. చెప్తూ ఇంకో మాట ఏమన్నదంటే, ఏదైనా ఒక రాష్ట్రం ఇంతకంటే మెరుగైన చట్టాన్ని అమలు చేయాలనుకుంటే, ఇంతకంటే ఎక్కువ సహాయాన్ని అందించాలనుకుంటే ఆ రాష్ట్రాలు స్వంతగా చట్టాన్ని రూపొందించుకోవచ్చు అని చెప్పి అక్కడ రాష్ట్రాలకు వెసులుబాటు కల్పించారు. దాంట్లో భాగంగా మన గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆయన కూడా ఒక నిర్వాసిత కుటుంబం నుంచి వచ్చిన వాడు కనుక అంతకంటే బెటర్గా మనం 2014 భూసేకరణ చట్టాన్ని ఒకటి తయారు చేసి రాష్ట్ర శాసనసభలో ద్వారా దాన్ని ఆమోదించుకున్నాం. ఎలా బెటర్ అది? 2013 భూసేకరణ చట్టంలో ఏమంటారంటే, 121 గజాల స్థలములో ఐఏవై ఇల్లు కట్టి ఇవ్వాలి అని ఉంది. 125 గజాల స్థలము ఐఏవై ఇల్లు. కానీ కేసీఆర్ గారు దాన్ని మన భూసేకరణ చట్టంలో 250 గజాల స్థలము డబుల్ బెడ్రూమ్ ఇల్లుగా మార్చారు. అంటే ఇంటి స్థలం డబుల్ అయింది,
అయ్యేవై ఇల్లు అంటే ఆ రోజు 1,20,000 రూపాయలు మాత్రమే. మన డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే 5,04,000 రూపాయలు మినిమం, కొన్ని చోట్ల 5,70,000 6 లక్షలు కూడా అయింది. అంటే 1,30,000కు బదులు అయ్యేవై ఇల్లు 5,04,000 ఇచ్చాం. 125 గజాలకు బదులు 250 గజాల స్థలం ఇచ్చాం. అదేవిధంగా వేజ్ లాస్ కూడా దానికి కొన్ని స్టిపులేటెడ్ రూల్స్ ఉంటే దానికంటే మెరుగ్గా మనం తెలంగాణ భూసేకరణ చట్టాన్ని ఈ రాష్ట్రంలో తెచ్చాం. అందుకే పార్లమెంట్లో కూడా ఏం చెప్పారు, ఈవెన్ టుడే మన రాష్ట్రంలో మనము 2013 చట్టానికి లోబడుతూనే అంతకంటే మెరుగైన చట్టం 2014 భూసేకరణ చట్టం ఈరోజు కూడా ఈ రాష్ట్రంలో అమల్లో ఉంది. అది శాసనసభ ద్వారా ఆమోదించి మనం చేశాం. అదే విషయాన్ని వీళ్ళు పార్లమెంట్కి చెప్పింది మంచిగున్నది కానీ అమలు చేసేది బాగలేదు. ఢిల్లీకి పార్లమెంటుకు చెప్పేది ఒకటి, క్షేత్రంలో జరుగుతున్నది మరొకటి. ఏం జరగాలి? ఏదైనా ఒక ప్రాజెక్టు చేపట్టినప్పుడు ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ బెనిఫిషరీస్, ఎవరైతే నష్టపోతున్నటువంటి కుటుంబాలు ఉన్నాయో వారిని గుర్తించాలి, వారందరినీ కూడా గుర్తించాలి. 2013 భూసేకరణ చట్టం ఇంకో మాట ఏం చెప్తుందంటే, అది పట్టా భూమైనా ప్రభుత్వ భూమైనా, అది అసైన్డ్ భూమైనా, అది ఎంక్రోచర్స్ ఉన్నా, మీరు అక్కడ బతుకుతే చాలు, అక్కడ ఉపాధి పొందితే చాలు, అందరికీ సమానమైన హక్కులు ఉంటాయి అని భూసేకరణ చట్టం చెప్పింది. అది ఎంక్రోచర్ అయినా, అసైనీ అయినా, లేదు ప్రభుత్వ భూమిలో ఉన్న, పట్టా భూమిలో ఉన్న అందరికీ సమానమైన చట్టాలు ఉంటాయనేది ఈ చట్టం చెప్తుంది. అయితే ఏం చేయాలి వీళ్ళు? ఫస్ట్ వాళ్ళను ఎన్యూమరేషన్ జరగాలి. ఎన్యూమరేషన్ జరిగి పిఎన్ నోటిఫికేషన్ 60 రోజుల టైం ఇస్తూ ప్రముఖ దినపత్రికల్లో నోటిఫికేషన్ ఇవ్వాలి. ఫ్యామిలీ వైజ్, స్ట్రక్చర్ వైజ్ నోటిఫికేషన్ ఇవ్వాలి. 60 రోజులు నోటిఫికేషన్ ఇచ్చి 60 రోజుల్లో అబ్జెక్షన్స్ కాల్ఫర్ చేస్తారు. ఆ వచ్చిన అబ్జెక్షన్స్ అన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఆ భూసేకరణ అధికారి దెన్ వాటన్నిటిని కూడా సార్ట్అవుట్ చేసి మరొక 30 రోజుల సమయాన్ని ఇస్తూ పీడీ నోటిఫికేషన్ ఇవ్వాలి. సో పిఎన్, పీడీ 2 నోటిఫికేషన్లు అయిపోయిన తర్వాత అన్ని అబ్జెక్షన్స్ను, వాళ్ళకున్న అనుమానాలను నివృత్తి చేసి అబ్జెక్షన్స్ అన్నీ కూడా సార్ట్అవుట్ చేసిన తర్వాత దెన్ దే హ్యావ్ టు స్టార్ట్ ద ప్రాసెస్. కానీ ఇక్కడ అసలు పిఎన్ వచ్చిందా? అసలు బెనిఫిషియరీ నోటిఫికేషన్ అయిందా? అసలు డిపిఆర్ వచ్చిందా? డిపిఆర్ లేదు, బెనిఫిషరీని గుర్తించలేదు, ఎన్యూమరేషన్ జరగలేదు, పిఎన్ నోటిఫికేషన్ రాలేదు, పీడీ రాలేదు, పేదల ఇండ్లు కూలగొట్టేసిండ్రు, తీసుకుపోయి డబుల్ బెడ్రూమ్లో వాడేసిండ్రు. వాస్తవానికి చట్టం ఏం చెప్తుంది? ఇది గతం మన రాష్ట్రంలో మేము అమలు చేశాం. కేసీఆర్ తాను సంపద సృష్టి చేస్తే చంద్రబాబు ఆవిరి చేస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ మంచి చేసినోడిపై రాళ్లు వేస్తున్నారంటూ మండిపడ్డారు. డిసెంబర్ 1న సెకీ ప్రభుత్వం మధ్య ఒప్పందం జరిగింది. పవర్ సెల్ అగ్రిమెంట్ జరిగింది. ఒప్పందంలో సెకీ ఏపీ ప్రభుత్వం డిస్కమాండ్లు సంతకాలు చేశాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందంలో థర్డ్ పార్టీ ఎక్కడుంది? ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ మినహాయిస్తూ ఒప్పందంలో స్పష్టంగా ఉంది. గుజరాత్, రాజస్థాన్లో పవర్ జనరేషన్ కాస్ట్ గురించి మాట్లాడుతున్నారు. ట్రాన్స్మిషన్ కాస్ట్ గురించి ఎందుకు మాట్లాడడం లేదు? ధర్మం లేదు, న్యాయం లేదు. మంచి చేసిన వాళ్ళపై బంటలు వేయడమే అని అంటూ చంద్రబాబు ఎల్లో మీడియాపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్ బుక్ పరిపాలనతో రాజ్యాంగాన్ని తూట్లు పొడచడం కనిపిస్తుంది. రాష్ట్రంలో ఈరోజు ఏం కనిపిస్తూ ఉంటాయి అని అంటే లిక్కర్ స్కాము, శాండ్ స్కాము దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి నియోజకవర్గంలో ప్యాకెట్ క్లబ్బులు, ప్రతి నియోజకవర్గంలోనూ మాఫియాలు. ఏ నియోజకవర్గంలో ఈరోజు ఏ మైనింగ్ యాక్టివిటీ చేయాలన్నా, ఏ పరిశ్రమ నడపాలన్నా ఈరోజు ఎమ్మెల్యేలకు ఇంత, చంద్రబాబుకి ఇంత అని కలెక్షన్ మెకానిజంతో ఒక మాఫియా సామ్రాజ్యం నడుస్తూ ఉంది. ఈరోజు ఒకవైపున అన్ని రకాలుగా రాష్ట్రం వెనకడుగులు వేస్తూ ఉంటే, తిరోగమనంలో రాష్ట్రం ఉంటే, మరోవైపున మనం తీసుకొచ్చిన సంస్కరణలు ఈరోజు కళ్ళ ఎదుటే నీరు గారిపోతూ ఉన్న పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి.
ఎప్పుడూ కూడా రాష్ట్రంలో జరగని విప్లవాత్మక మార్పులు తీసుకురాగలిగాం. ఇంతకుముందు సాధ్యమేనా ఇలాంటి మార్పులు అని అనిపించే పరిస్థితి నుంచి ఇలాంటి గొప్ప మార్పులు సాధ్యము అని చెప్పి చేసి చూపించగలిగాం. మేము తీసుకొచ్చిన ప్రతి మార్పు కూడా నా 3648 కిలోమీటర్ల పాదయాత్రలో చూసిన కష్టాలను, తెలుసుకున్న విషయాలను, వాటికి సొల్యూషన్స్ ఇచ్చే విధంగా మా ప్రభుత్వంలో ప్రతి అడుగు కూడా మేము సొల్యూషన్స్ ఇచ్చే విధంగానే అడుగులు వేశాం. ఆ సొల్యూషన్స్ ఇచ్చే క్రమంలో ప్రతి రంగంలోనూ ఒక రెవల్యూషన్ తీసుకురాగలిగాం. ఆ సొల్యూషన్స్ ఇచ్చే క్రమంలో ఇది సాధ్యం అవుతుందా అనే పరిస్థితి నుంచి సాధ్యం చేసి చూపించగలిగాం. ఎప్పుడు ఊహించని మార్పులు తీసుకురాగలిగాం. నూతన భవనం విద్యుత్ కాంతులతో సర్వంగ సుందరంగా ముస్తాబైంది. రోజున రవాణా శాఖ బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రారంభించారు. అనంతరం చైర్మన్ ఆకుల రజిత, కమిషనర్ మల్లికార్జునులను చైర్లో కూర్చోబెట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, కలెక్టర్ మను చౌదరి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత, వెంకన్న, వైస్ చైర్మన్ అనిత, కౌన్సిలర్లు సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడెం లింగమూర్తి, హుస్నాబాద్ మార్కెట్ చైర్మన్ తిరుపతి రెడ్డి, సైదాపూర్ కమిటీ చైర్మన్ సుధాకర్, ఇతర ముఖ్య నేతలు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎక్కడైతే జరిగినా కౌన్సిలింగ్ అవసరం అనుకుంటే హ్యూమన్ ఆఫీసర్స్ పిలిపించి వాళ్ళకు కౌన్సిలింగ్ చెప్పాలి. కొంత మనం సైకాలజికల్గా వాళ్ళతో కౌన్సిలింగ్ చేసి రిక్వెస్ట్ లెటర్ ఆపరేట్ డిపార్ట్మెంట్ సార్ అందరూ ఐఏఎస్ ఆఫీసర్లకు ఇన్ని నడుస్తున్నాయి, కొంత విజిట్ చేసి వాళ్ళకి మొరాల్ సపోర్ట్ చేయమని రేపు వస్తారు సార్. ఇది ఒకటి నేను నోట్ పంపుతాను, దాన్ని ఇంటెలిక్ట్ చేసే ఇన్స్ట్రక్షన్ ఇచ్చేయండి. మనం తప్పేం చేయలేము, కానీ గవర్నమెంట్ వచ్చినాక మంచి జరిగిందా చెడు జరిగిందా? మీరు పంచాయతీ ఇచ్చినాం, అన్ని రకాల సమస్యలు, రిక్రూట్మెంట్, జాబ్ ప్యాటర్న్ అన్ని ఇచ్చినాం కదా. మళ్ళీ కలెక్టర్ కూడా మనం కలెక్టర్ కాన్ఫరెన్స్ మీద చెప్పి కట్టి చెప్పిండు. అన్నీ జరుగుతున్నాయి. పొద్దున ఏదో రోడ్ ఒక్కటి ఫుడ్ పాయిజన్ వంట చేయకపోతే మొత్తం గవర్నమెంట్ అంతా బ్లడ్ చేసి పారిస్తారు. తప్పు చేస్తున్నాం, ఎవరు పట్టించుకుంటూ లేవని జరుగుతుంది. నిజంగా అట్లా జరుగుతుంది చెప్పండి. అంటే ఊరికే మెహర్బానీ అవసరంలే. గవర్నమెంట్లో మేము శ్రద్ధ పెడతలేమా? పుర ప్రముఖులకు, ప్రజలకు, మున్సిపల్ సిబ్బందికి, వార్డ్ ఆఫీసర్స్ కు, శాసనసభ్యుడిగా శానిటేషన్ సిబ్బందికి సన్మానం చేసుకున్నాను. ఒకరోజు మొదట్లో కొత్తగా అక్టోబర్ 2 నాడు మొదట 2 సార్లు సన్మానం చేసుకోవడం జరిగింది. సఫాయి అన్న, సఫాయి అమ్మ వాళ్ళందరూ కూడా మరొకసారి నేను పేరున నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనం తప్పకుండా చంద్రన్న వెళ్ళిపోయిన అయ్యప్ప స్వామి చంద్రన్న గారు కానీ, ఈరోజు మనం పాత ఈ వ్యవస్థ అభివృద్ధి కావడానికి ప్రారంభకులుగా ఉన్నటువంటి బొప్పరాజు లక్ష్మీకాంతరావు కావచ్చు, అదేవిధంగా సర్దార్ గారు కావచ్చు, ముత్తిరెడ్డి నాగమరెడ్డి గారు కావచ్చు, తిరుమలయ్య గారు కావచ్చు, శివయ్య గారు కావచ్చు, పొలిశెట్టి, దాని తర్వాత కేడల్ వీళ్ళంతా మాజీ సర్పంచులు. వాళ్ళు 2 సార్లు చేసిరు, 3 సార్లు. మొత్తానికి హుస్నాబాద్ అభివృద్ధిలో వాళ్ళందరి పాత్రను, వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా, కొంతమంది చనిపోయిన వాళ్ళు నివాళులు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నేను పార్లమెంటు సభ్యుడిగా ఉన్ననాడు ప్రవీణ్ రెడ్డి గారు శాసనసభ్యుడిగా, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్కడ ఉండే, దాని తర్వాత వేములవాడ కానీ, హుజురాబాద్ చేసుకున్న హుజురాబాద్, జమ్మిగుంట, ఈ 4 ఆనాడు మహీధర్ రెడ్డి గారు ఒంగోలు సంబంధించిన మున్సిపల్ మంత్రి ఉండే, ఈ 4 కూడా నగర పంచాయతీలు ఏర్పాటు చేసినాం. ఇది మేము ఆనాడు పార్లమెంటు సభ్యుడిగా ఉన్ననాడు ఇవన్నీ కూడా అప్గ్రేడ్ చేసి ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత వచ్చిన పాలకవర్గంలో చంద్రయ్య గారు, దాని తర్వాత ఆకుల రజిత గారు చైర్మన్ అయ్యారు. సరే, ఇంతకుముందే శంకరన్న ఒక కరపత్రం చదువుతూ ఉంటుంటే, ఓ రోజు మున్సిపల్ కార్యాలయం తీసుకుపోయి కరీంనగర్ రోడ్ లేదో ఫౌండేషన్ చేసినారు ఎమ్మెల్యే గారు. ఫౌండేషన్ చేయగానే హుస్నాబాద్ పట్టణంలో అన్ని రాజకీయ పార్టీలు, ఇంతకు శ్రీనివాస్ గారు చెప్పినారు, తొట్టి శ్రీనివాస్ గారు, అన్ని రాజకీయ పార్టీలు కూడా
ఇక్కడనే ఉండాలనగానే గౌరవ శాసనసభ్యులు కూడా ఆనాడు సతీష్ గారు ఇక్కడనే కార్యాలయానికి అప్పుడు ఉన్నటువంటి మానస మండల ప్రెసిడెంట్ గారిని ఇలా వారిని కూడా పిలిస్తే అయిపోతుండే మండల అందరూ కూడా కలిసి మరి ఈరోజు వారికి మున్సిపల్ కార్యాలయానికి అప్పచెప్పడం తదుపరి మున్సిపల్ భవనాన్ని నిర్మించుకున్నాం. దాని తదుపరి కొత్త గొప్ప పూర్తి కాకపోయినప్పటికీ కూడా ఎంఐ ఎప్పుడు ప్రారంభిస్తారు అంటుంటే పనులు పెండింగ్ ఉన్న విషయాన్ని మర్చిపోతే మళ్ళా పనులన్నిటినీ వెంటనే వేగవంతం చేసి ఇలా మున్సిపల్ కార్యాలయాన్ని ప్రజలకు వినియోగం తీసుకొచ్చినాం. తప్పకుండా ఈ యొక్క మున్సిపల్ కార్యాలయం ఎంత అందంగా తయారైందో హుస్నాబాద్ పట్టణాన్ని కూడా అదేవిధంగా ప్రజలందరికీ ఎటువంటి చిన్న చిన్న సమస్యలు రాకుండా ఉండే విధంగా అన్ని రకాల సమస్యల పరిష్కారానికి మరి ఈ యొక్క కార్యాలయం వేదిక కావాలని ఈ సందర్భంగా మీ అందరూ కూడా నా శుభాకాంక్షలు. మీరు వచ్చేటువంటి పాలకవర్గానికి మార్గదర్శకత్వంగా అధికారులు అందరూ కూడా వ్యవహరించాలని సందర్భంగా కోరుతా ఉన్నా. అదేవిధంగా పాత మున్సిపల్ కార్యాలయం నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నా, మీరు వెంటనే ఆదేశాలు ఇచ్చి పాత మున్సిపల్ కార్యాలయంలో ప్రజల సౌకర్యార్థం ఒక 2 కార్యాలయాలు, ఒకటి పోస్ట్ ఆఫీసు, ఒకటి రిజిస్ట్రేషన్ ఆఫీస్ బయట ఉన్నాయి, అవి తెచ్చి ఇక్కడ పెడితే అందరికి ఉపయోగం ఉంటుందని మీరు అందరూ ఒప్పుకుంటే ఆ 2 కార్యక్రమాలను ఆర్టీసీ బస్సులో తమకు ఉచిత ప్రయాణం కల్పించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ వర్ధనపేటలో కొందరు దివ్యాంగులు చీరలు కట్టుకుని బస్సు ఎక్కి నిరసన తెలిపారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల తాము నిత్యం ఇబ్బందులు పడుతున్నామన్నారు. తమకు బస్సులో ఉన్న ఒక సీటుతో పాటు అదనంగా మరో 2 సీట్లు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఈ సందర్భంగా వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం దివ్యాంగులకు శాపంగా మారుతుందన్నారు. ఉచిత ప్రయాణంతో దివ్యాంగులకు బస్సులో సీట్లు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తారు. మహిళలు తమకు సంబంధించిన సీట్లలో కూర్చోవడంతో దివ్యాంగులకు సీట్లు దొరక్క ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బస్సులో దివ్యాంగులకు ప్రత్యేక సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు మహమ్మద్ షరీఫ్, రాష్ట్ర బాధ్యులు కొల్లూరి ఈదయ్య, గుడిపెల్లి సుమతి, జట్టబోయిన శ్రీనివాస్, ఇస్లావత్ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారెంటీల్లో భాగంగా మరి ఆనాడు అమలు చేసినటువంటి ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ఏదైతే ఉందో ఆ ఉచిత ప్రయాణం కారణంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది వికలాంగులు ఆర్టీసీ బస్సు ఎక్కాలంటేనే భయపడేటటువంటి పరిస్థితి ఈ రోజు దాపరించింది. ఇవాళ మహిళలు వచ్చి మాకు వికలాంగులకు ఉన్నటువంటి సీట్లలో కూడా ఆధిపత్యం చెలాయిస్తూ వికలాంగుల సీట్లలో కూడా వారు కూర్చోవడం వల్ల వికలాంగులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి మరి పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి తక్షణమే బాధ్యత తీసుకుని వికలాంగులకు గతంలో ఉన్నటువంటి 1 సీటుకు మరో 2 అదనపు సీట్లు కేటాయించి వికలాంగుల సీట్లలో వికలాంగులే కూర్చునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ రోజు వరంగల్ జిల్లా వర్ధనపేట ఆర్టీసీ బస్టాండ్ లో మేము చీరలు కట్టుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనువిప్పు కలగాలి, వికలాంగుల పరిస్థితి ఆర్టీసీ బస్సులు ఎంత దయనీయంగా తయారైందనేది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనువిప్పు కలగాలని చెప్పేసి ఇలా చీరలు కట్టుకుని మా వికలాంగుల సమాజం ఇలా నిరసన వ్యక్తం చేస్తుంది. ఈ నిరసనతోనైనా రాష్ట్ర మంత్రి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కనువిప్పు కలిగి ఆర్టీసీలో అదనంగా వికలాంగులకు మరో 2 సీట్లు కేటాయించి ఆర్టీసీలో వికలాంగుల సీట్లలో సకలాంగులు కూర్చుంటే ఆ సకలాంగుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి వికలాంగుల సీట్లను వికలాంగులకే కేటాయించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మేము ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి ఒకటే మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు 6 గ్యారెంటీల సంగతి ఏందో తెలియదు కానీ అవసరమైతే వికలాంగుల కోసం ప్రత్యేకంగా మీరు బస్సులను ఏర్పాటు చేయండి. కానీ మేము అవస్థలు పడుతున్నాం, ఇబ్బందులు పడుతున్నాం. ఆర్టీసీ బస్సు ఎక్కాలంటేనే మా గుండెల్లో రైలు పరిగెత్తేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మా మహిళా అక్కలు, మా మహిళా చెల్లెళ్లు తోసుకుంటూ పోతున్నటువంటి క్రమంలో వైకల్యం ఉన్నటువంటి మేము అంగవైకల్యంతో బాధపడుతూ ఒక పక్క దుర్భర జీవితాలు గడుపుతూ ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే మరి చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటాం. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఆర్టీసీలో మరి వికలాంగులకు అదనపు సీట్లు కేటాయించడంతో పాటు వికలాంగుల సీట్లలో వికలాంగులు కూర్చునే విధంగా మరి జీవోను జారీ చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తూ, దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పింది ఆర్టీసీలో ఒక మహిళలకే కాదు వికలాంగులకు కూడా ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ అభయాస్త్రం మేనిఫెస్టోలో పేర్కొంది. కాబట్టి తక్షణమే ఆర్టీసీలో వికలాంగులకు 100% రాయితీతోని ఉచిత రవాణా సౌకర్యం కూడా కల్పించాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తూ వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత. మేడ్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులతో ఫుడ్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు చదువుతో పాటు సరైనటువంటి పోషక విలువలను కలిగిన ఆహారం పట్ల అవగాహన కల్పించడం మరియు విద్యార్థులలోని ఆహార పదార్థాలు తయారీలో ప్రతిభ మరియు సృజనాత్మకతలను ప్రోత్సహించే విధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపల్ ఆర్ వెంకటేశ్వరరావు తెలిపారు.
కార్యక్రమాన్ని ఆర్టీఓ ఎన్ శ్రీనివాస్ ప్రారంభించి వివిధ వంటకాలను రుచి చూసి విద్యార్థుల నుండి వివరాలను తెలుసుకుని వారిని అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కళాశాలలో ప్రిన్సిపల్ మరియు సిబ్బంది విద్యార్థులు శ్రేయోభివృద్ధికి ఉచిత మధ్యాహ్న భోజనం, సైన్స్ ఫెయిర్, ప్రతిభా పరీక్షలు, క్విజ్ పోటీలు, ఏకరూప దుస్తులు అమలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదర్శవంతంగా నిలుస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నారని అభినందించారు. స్వయంగా తయారు చేసిన రుచికరమైన ఆరోగ్యవంతమైన సుమారు 120 రకాల వివిధ వంటకాలతో స్టాల్స్ ను విద్యార్థులు ఏర్పాటు చేసి ఆహుతులకు వడ్డించారు. ఉత్తమమైన వంటకాలను ఎంపిక చేసి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మూసీపై కేంద్రానికి సీఎం రేవంత్ తప్పుడు సమాచారం, మాజీ మంత్రి హరీష్ రావు. మంచి చేసినోడిపై బురద చల్లుతారా, మాజీ సీఎం వైఎస్ జగన్. హుస్నాబాద్ లో నూతన పురపాలక సంఘం భవనాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. చీరలు కట్టుకుని ఆర్టీసీ బస్ ఎక్కి నిరసన తెలిపిన దివ్యాంగులు. మేటిపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫుడ్ ఫెస్టివల్.